ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము, ఐశ్వర్యమును ఘనతయు జీవమును దాని వలన కలుగును. సామెతల గ్రంథము 22వ అధ్యాయము 4వ వచనము. సహోదరి సహోదరులారా, దేవుని యందు భయభక్తులు అనే మాట, ఆ మాట యొక్క ప్రాముఖ్యత బైబిల్లో మనకు చాలాసార్లు కనిపిస్తుంది. ఇంత ప్రాముఖ్యత ఉన్న ఈ మాట యొక్క అర్థం ఏమిటి? దేవుని యందు మనము భయభక్తులు కలిగి ఉన్నామా లేదా అనేది తెలుసుకోవాలి. మొదటగా దేవుని యందు భయభక్తులు అంటే ఒక నేరస్తుడికి జైలు అంటే పోలీసులంటే ఉండే భయం వంటిది కాదు. ఇది దేవుని పట్ల సవ్యమైన భక్తితో కూడిన గౌరవం. పాపం చేసి ఆయనకు కోపం తెప్పిస్తామేమోనన్న భయం. మనుషులకు దైవ భయం ఉండడం చాలా ప్రధానమైన సంగతి. ఇది చెడు కార్యాలు చేయనీయకుండా అడ్డగిస్తుంది. దేవుని మాట వినడానికి ఇది ప్రేరకం. ఇది జ్ఞానానికి ఆరంభం. దీనికి ఫలితం దేవుని అమోఘమైన ఆశీర్వాదాలు. సొలొమోను ఇక్కడ యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలమని, ఐశ్వర్యమును ఘనతయు జీవమును దాని వలన కలుగునని తెలియజేస్తున్నాడు. ప్రియులారా, నీతిమంతులకు నిజమైన ప్రతిఫలం దొరికేది రాబోయే లోకంలోనే అయినప్పటికీ దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం వల్ల ఈ లోకంలో కూడా వారికి గొప్ప ఐశ్వర్యం ఘనత కలుగుతుంది. దేవుడు ఈ విధంగా అంటున్నాడు, ఆలోచన చెప్పుటయు లెస్సైన జ్ఞానమునిచ్చుటయు నా వశము, జ్ఞానాధారము నేనే, పరాక్రమము నాదే. నా వలన రాజులు ఏలుదురు, అధికారులు న్యాయమును బట్టి పాలన చేయుదురు. నా వలన అధిపతులను లోకములోని ఘనులైన న్యాయాధిపతులందరూ ప్రభుత్వము చేయుదురు. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను. నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు. ఐశ్వర్య ఘనతలును స్థిరమైన కలిమియు నీతియు నా యొద్దనున్నవి అని. ప్రియులారా, యెహోవా ఉత్తముడని రుచిచూచి తెలుసుకొనుడి. ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. యెహోవా భక్తులారా, ఆయన యందు భయభక్తులు ఉంచుడి. ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీ కొదువలేదు. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలిగొనును. యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. మోషే ఈ విధంగా అంటున్నాడు, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలనన్నిటినీ అనుసరించి నడుచుకొని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును. నీవు పట్టణంలో దీవింపబడుదువు, పొలములో దీవింపబడుదువు. నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ దుక్కిటెద్దులు, నీ గొర్రె మేకల మందలు దీవింపబడును. నీ గంపయు పిండి పిసుకు నీ తొట్టియు దీవింపబడును. నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడుదువు, వెలుపలికి వెళ్ళునప్పుడు దీవింపబడుదువు. నీ మీద పడు నీ శత్రువులను యెహోవా నీ ఎదుట హతమగునట్లు చేయును. వారొక త్రోవను నీ మీదికి బయలుదేరి వచ్చి 7 త్రోవల నీ ఎదుట నుండి పారిపోవుదురు. నీ కొట్లలోను నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును. నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చుచున్న దేశంలో ఆయన నిన్ను ఆశీర్వదించును అని. సహోదరి సహోదరులారా, యెహోవాను స్తుతించుడి. యెహోవా యందు భయభక్తులు గలవాడు, ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. వాని సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు. యథార్థవంతుల వంశపు వారు దీవింపబడుదురు. కలిమియు సంపదయు వాని ఇంట నుండును. వాని నీతి నిత్యము నిలుచును. యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును. వారు కటాక్షమును వాత్సల్యతయు నీతియు గలవారు. దయాళులను అప్పిచ్చువారును భాగ్యవంతులు. న్యాయ విమర్శలో వారు వ్యాజ్యము గెలుచును. అటివారు ఎప్పుడునూ కదిలింపబడరు. నీతిమంతులు నిత్యము జ్ఞాపకములో నుందురు. నమ్మిన వారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ యందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలమని, ఐశ్వర్యమును ఘనతయు జీవమును దాని వలన కలుగునని నీవు తెలియజేశావు. తండ్రి, నీకు స్తుతులు. దేవా, మేము నీ యందు భయభక్తులు కలిగి నీవిచ్చే జ్ఞానమును పొందుకొని నీ చేత ఆశీర్వదించబడుటకు సహాయము దయచేయమని, మేము దయాళులమును అప్పిచ్చువారమును భాగ్యవంతులమునై ఉండి నీ ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించుటకు కృప చూపమని, పట్టణములోను పొలములోను మా కొట్లలోను మేము చేయు ప్రయత్నములన్నిటిలోనూ మాకు దీవెన కలుగునట్లు నీవే ఆజ్ఞాపించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.